సూర్యనారాయణమూర్తి త్రిమూర్తి స్వరూపుడు. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంత్రం విష్ణు స్వరూపుడిగా అర్చిస్తారు. సూర్యకాంతిలో కనిపించే సప్తవర్ణాలను సప్తశ్వాలుగా మహర్షులు కీర్తించినట్లు తెలుస్తోంది. ద్వాదశ ఆదిత్యులు అని మన ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. తీక్షణతను బట్టి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క సూర్యుడు సారథ్యం వహిస్తాడు. ఆ ప్రకారం ఆయన జన్మతిథి వచ్చే మాఘమాసంలోని ఆదిత్యుడిని పుక్షుడు అనే పేరుతో వ్యవహరిస్తారు. భాస్కరుడు నిత్యానుసంధాననీయుడు. మరీ ముఖ్యంగా మాఘమాసంలోని ఆదివారాలలో ఆయన అర్చనను మరింత ప్రత్యేకతగా చెబుతారు. ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. నమస్కార ప్రియోభాను అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు దివాకరుడు. ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. సూర్య నమస్కారాల వల్ల జ్ఞానం, సద్గుణం, వర్చస్సు, బలం, ధనం, సంతానం, పాపనాశనం, సకల రోగ నివారణ, ఆయుర్వృద్ధి కలుగుతాయని ఋగ్వేద వచనం. అందుకే ఆయన పుట్టిన తిథి రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని అంటారు. రథసప్తమి యొక్క విశిష్టత: ఆదిత్య కశ్యపులకు మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యభగవానుడు జన్మించాడు. ఈ పర్వదినాన్ని సూర్య జయంతి అని వ్యవహరిస్తారు. ఈ తిథి నాడే రథాన్ని అధిరోహించడం వల్ల రథసప్తమి అని పేరు వచ్చిందని మత్స్యపురాణం పేర్కొంటోంది. దీనినే మహాసప్తమి, భానుసప్తమి, అచలా సప్తమి అని వ్యవహరిస్తారు. ఆయన ఉత్తర దిశ ప్రయాణం ఈ రోజునే మొదలవుతుంది. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందు నక్షత్ర సమాహారం రథాకారంలో ఉంటుందంటారు. ఏ చక్ర రథాన్ని సప్త అని అశ్వం లాగుతుంది. సూర్యరశ్ములే అశ్వరూపాలు. ఆదిత్యుడి నుంచి వెలువడే కిరణాలలో 7వది సప్త. ఈ పేరుతో లోకాన్ని ఉద్దీపింపచేస్తోందని, మిగిలిన 6 కిరణాలు 6 ఋతువులుగా కాలచక్రాన్ని నడుపుతున్నాయని వేదవాక్కు. స్నానం, దీపం, ఆర్ఘ్యం, అర్చనం, తర్పణం రథసప్తమి నాటి ప్రత్యేక ధర్మాలు. ముందు రోజు నిరాహారంగా ఉండి మరునాడు శాస్త్రోక్తంగా రథసప్తమి వ్రతం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధించడంతో పాటు 7 జన్మల పాపాలు నశిస్తాయని ధర్మసింధువు పేర్కొంటుంది. రథసప్తమి నాటి స్నాన ప్రక్రియ ప్రత్యేకత గురించి వ్రత చూడామని పేర్కొంది. దాని ప్రకారం ఆ రోజు సూర్యోదయానికి ముందే నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నదీ తీరంలో కానీ చెరువులో కానీ వదిలి జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తల మీద ఉంచుకొని స్నానం చేయాలి. దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు, తేజస్సు పెంపుతో పాటు చర్మరోగాలు నశిస్తాయని, జన్మాంతర సప్తవిధి పాపాలు అంటే ప్రస్తుత గత జన్మల పాపాలు, మాట, మనసు, శరీరంతో చేసిన పాపాలు, తెలిసి తెలియక చేసినవి నశిస్తాయని, రథసప్తమి నాడు సూర్యోదయ సమయ స్నానంతో సూర్యగ్రహణం నాటి స్నానమంత ఫలితం లభిస్తుందని విశ్వాసం. సూర్యారాధన అనాదిగా వస్తున్నదే. దేవతలు, మానవులే కాదు, శ్రీరామ, శ్రీకృష్ణుడు లాంటి అవతార పురుషులు ఆయనను అర్చించారని ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు అగస్త్య మహర్షి అనుగ్రహంతో పొందిన ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంతోనే లంకేశ్వరుడిపై విజయం సాధించాడని, నవమ బ్రహ్మగా వెనుతిక్కెక్కిన హనుమ సూర్యోపాసన ద్వారానే సర్వ విద్యలు అభ్యసించినట్లు పురాణ కథనం. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు సూర్యారాధనతో కుష్ఠవ్యాధి బాధ నుంచి విముక్తుడయ్యాడట. ధర్మరాజు వనవాస కాలంలో సూర్యారాధనతోనే అక్షయపాత్రను పొంది ఆకలి దప్పులను జయించగలిగాడు. తిరుమలలో ఇతర పండుగల మాదిరిగానే రథసప్తమికి ప్రత్యేకత ఉంది. ఏడాదిలో ఎన్నడూ లేని విధంగా ఆ ఒక్కరోజే శ్రీవారు 7 రథాలపై వివిధ అలంకారాలలో ఊరేగి కనువిందు చేస్తారు. సూర్యప్రభ వాహనంతో తిరువీధి ఉత్సవం మొదలైన చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలతో ముగుస్తుంది. దీనిని అర్ధబ్రహ్మోత్సవం అంటారు.